ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసామండి. అన్నీ దగ్గర పెట్టేసుకున్నాం అనమాట. మళ్ళీ ఇంకోసారి లేకుండా గగన్ చేత అయితే ఇంక దీపం వెలిగించేస్తున్నాను. ఇక్కడ కొంచెం దగ్గర కూర్చోబెడదామంటే వీడు కొంచెం సరిగ్గా ఉండడు కదా, ఆకతాయి పనులన్నీ చేస్తాడు, అవి ఇవి లాగుతాడు కదా అని ఇంకొంచెం దూరంగా అయితే కూర్చోబెట్టాను. ఇక అప్పటికే పువ్వులతో ఆడుతున్నాడు అనమాట. ఇంకా ఆ తర్వాత దీపం పెట్టేసుకొని ఇంకా మా వారైతే కథ స్టార్ట్ చేశారు. మా చిన్నప్పుడు అయితే మేము కథ అది ఏం చదివేవాళ్ళం కాదండి. హాస్టల్లోని మామూలుగానే కూర్చొని దండం పెట్టేసుకొని పూజ ఇవన్నీ పెట్టేసేవాళ్ళం అనమాట. ఇంక ఇక్కడైతే అష్టోత్తరం చదివినప్పుడు గగన్ చేత వేయిస్తున్నాను పువ్వులు, అక్షింతలు, అలానే రూపాయి బిళ్ళ. నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా పూజ వీడియోల్లోని. ఇంకా అలానే ఈ వినాయక చవితికి శర్వాణి వాళ్ళు విఘ్నేశ్వరుని ఇచ్చారండి. అలానే మా ఇంట్లో ఉన్న విఘ్నేశ్వరుని కూడా పెట్టి కలిపి పూజ అయితే చేసుకుందాము. ఈ ఇయర్కి ఇలా ప్రశాంతంగా పూజ అయితే జరిగింది.